నోటితో చెప్తూ నొసటితో వెక్కిరించడం, తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేవన్నీ అది మోడీ చేసేవన్నిటిని హైలైట్ చేయడం, అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీని మాత్రం విడిగా ఎదగనివ్వకుండా చేయడం, బద్నాం చేయడం. ఇది ఆంధ్రజ్యోతి చేస్తున్నటువంటి విషపు వల. మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అర్థమవుతుందో లేదో తెలియట్లేదు. జనసేన జోలికి పోవట్ల. జనసేన పవన్ కళ్యాణ్ వార్నింగ్లు ఇచ్చాడు, దాంతో మూసుకు కూర్చున్నారు ఈనాడు జ్యోతి, అర్రజన్ మీడియా కూడా. జనసేన ఏమన్నారు, పవన్ కళ్యాణ్ జోలికి పోరు. కానీ భారతీయ జనతా పార్టీ మీద మాత్రం ఎక్కడెక్కడో నాయకుల అంశాలను తీసుకొచ్చి ఇక్కడ తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా వక్రీకరించడం. కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించి ఎవరో ఎన్డీటీవీ వాళ్ళు అడిగినప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అందట కాంగ్రెస్ వాళ్ళు సుదీర్ఘకాలం పాటు చేసుకొచ్చారు కదా, మేం చేస్తుంటే ఇప్పుడు చచ్చిపోతున్నారని చెప్పింది ఆవిడ ఉద్దేశం ఏంటంటే, ఇదివరకు అంతా రిగ్గింగ్లును లేకపోతే కనుక బూత్ క్యాప్చరింగ్లు చేసుకుని వాళ్ళు గెలిచారు, ఇప్పుడు మేం చేస్తుంది ఈవీఎంలు ఎవడు మేనేజ్ చేసి కాదు కదా చేసేది, పబ్లిక్ నుంచి కదా అనేటటువంటిది ఆవిడ మాట్లాడే విధానం, అది ఆలోచన. కానీ దాన్ని తీసుకొచ్చి ఈవీఎంలు హ్యాకింగ్ అంట ఈడు పెట్టిన టైటిల్ చూడండి, 70 ఏళ్ళుగా వాళ్ళు చేస్తే రైటు, మేం చేస్తే తప్ప. ఈవీఎంలు హ్యాకింగ్ మీద ఢిల్లీ సీఎం రేఖ. ఈ 70 ఏళ్ళ నుంచి ఈవీఎంలు ఉన్నాయా? ఈవీఎంలు వచ్చి ఎన్నేళ్ళు అయింది అంటే ఈ వార్తలోనే అర్థమవుతుంది కదా ఎంత మోసం. భారతీయ జనతా పార్టీ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు తెలుగుదేశంతో కలిసి ఉన్నాం కదా అన్న ఉద్దేశంతో వీళ్ళని నమ్ముతున్నారు. వీళ్ళు పచ్చి ద్రోహులు, వీళ్ళు పచ్చి దొంగలు. భారతీయ జనతా పార్టీ నాశనం చేయాలని కోరుకునే వామపక్ష భావజాలికులు, అది గుర్తుపెట్టుకోవాల్సింది.